విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ బెల్హన జ్ఞాన దీపిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల సభ్యులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు శాఖల ప్రగతి నివేదికలను సమర్పించారు. ఎంపీపీ జ్ఞాన దీపిక మాట్లాడుతూ సభ్యుల సమస్యలను అధికారులను ఉద్యోగాలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ గహర తౌడు, ఎంపీడీఓ కళ్యాణి, పంచాయతీ అధికారి, ఏపీఎం, ఏపీఓ, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు పండ్ల తోటల పెంపకానికి సంబంధించి కూడా తీసుకోవడం జరుగుతుంది. 17 రకాల పండ్ల అందరు శ్రామికులకు కూడా మే 7వ తేదీ వరకు వేతనాలు అందడం జరిగింది వాళ్ళ అకౌంట్కి. దీంతో పాటుగా మనకి మెటీరియల్ కాంపోనెంట్కి సంబంధించి 80 లక్షలు అంటే 79 లక్షల రూపాయల గోకులానికి సంబంధించి బిల్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఇంతకు ముందులాగా కాదు, మనం డిఎస్కే పెట్టిన వెంటనే డబ్బులు పడేవి. ఇప్పుడైతే 10-15 రోజులు అనేది పట్టడం జరుగుతుంది. ఈ 2 డేస్లోనే మనకి పేమెంట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాటికి పేమెంట్ చేయడం జరిగింది. సంబంధించి వచ్చాయి 273 వర్కులు 17 కోట్లతో శాంక్షన్ తీసుకున్నాం. 140 వర్కులు కంప్లీట్ చేసాం. దగ్గర 6 కోట్ల చిల్లర వర్క్స్ అన్ని అప్లోడ్ చేసాం. ఇవి మనకి అంతకుముందు ఏంటంటే డిసెంబర్ 20 వరకు మనకి అమౌంట్లు పడ్డాయి లాస్ట్ టర్లో. నవంబర్ డిసెంబర్ తర్వాత జనవరి సెపరేట్ చేసి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పడుతుంది. మళ్ళీ పంచాయతీ కార్డు రాకుండా తిరిగి వెనక్కి అది ఏమైనా బాగుంది. బ్యాంక్ అప్పు కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కానీ తీసుకోవడం కాకుండా సంవత్సరం మొత్తం మీద వాళ్ళకి ఏ రకమైన అవసరాలు ఉన్నాయి, అవసరానికి ఎంత డబ్బు అవసరమో, ఏ కార్యక్రమాలు చేయాలి, ముఖ్యంగా జీవనోపాధి అంటే ఆదాయం వచ్చే పని చేయాలని ఆలోచన మిగతా రివ్యూకి స్టార్ట్ చేయాల్సి ఉంది. అలాగే మనకి రీలోజిటీ వర్క్స్ మనకి ఒక 20 వర్క్స్ పెండింగ్ ఉంటాయి బిల్స్. అందులో 19 బిల్స్ వరకు మనం క్లియర్ చేసామని ఒక బిల్ మాత్రం పెండింగ్ ఉంది.